ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పహల్గాం దుర్ఘటన, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు దాదాపు యుద్ధం దాకా వెళ్ళినటువంటి సందర్భం. అది పూర్తిస్థాయి యుద్ధమా కాదా అనేలోపే కాల్పుల విరమణ. ఇప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలని తీవ్రవాద విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి వైఖరిని తేటతెల్లం చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం మీద రెండు దేశాల మధ్య చిచ్చు రాజేసినటువంటి అంశాలతో పాటు అసలు ఈ ఆధునిక తరం యుద్ధం ఏ విధంగా ఉంటుందనేటువంటి అంశం పైన కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త చర్చకి తెరలేపింది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు. వీటి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మాజీ ఆర్మీ కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారు, గతంలో కార్గిల్ యుద్ధ వీరుడిగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. నమస్తే సార్. నమస్కారం. ఈ యుద్ధ విరమణకి సంబంధించి చాలామందిలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే కాల్పుల విరమణకి వెళ్ళడం, సీజ్ ఫైర్ అనేది ఒక తప్పటడుగు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఒక దశలో ఒక 2-3 రోజుల యుద్ధంలో మనం చూసింది ఏంటంటే భారత్ ఖచ్చితంగా పై చేయి 1972 నాటి స్టోరీ పునరావృతం అవుతుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు. అంటే బహుశా ఇంకో వారం 10 రోజులు యుద్ధం జరిగితే పాకిస్తాన్ లొంగిపోద్ది అనుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఊహించని విధంగా కాల్పుల విరమణ అనే అంశం దేశం మొత్తాన్ని కూడా కలిచివేసింది అనిపిస్తుంది. ఎటువంటి వ్యూహం ఉంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది? ఇప్పుడు యుద్ధ నీతిలో చాలా రకాలు ఉంటాయండి. అందులో ఒకటి, మనం ఎమోషన్స్ని, అంటే మనం ఈ ఉద్రిక్తతలను మీరు అన్నారు కదా, మనోభావాలని బట్టి యుద్ధం చేయరు. ఇప్పుడు అందరి మనోభావాలని బట్టి యుద్ధం చేస్తే రకరకాలుగా యుద్ధం చేయాల్సి వస్తుంది. అంత చేయడం కుదరదు కదా. మొదటి. 2, దేశ హితంలో మనం చేయాల్సింది ఎంత చేయాలో అంతవరకు చేస్తాము అని ముందు నుంచి చెప్తున్నారు. అంతవరకు చేశారు. ఉగ్రవాద స్థావరాలను కొడతామన్నారు, అంతవరకు కొట్టారు. 3, యుద్ధం అనేది మానధనహానికి కారణం. ప్రాణాలు తెలిసిన విషయం, ఎలాగోపోతాయి. ఇప్పుడు మనం ఆ యుద్ధాన్ని ఇంకొక 5 రోజులు 10 రోజులు పొడిగించాం, లేదా పాకిస్తాన్ లోపల దాకా వెళ్ళాం. జరిగే క్షతి మన వైపు వాళ్ళ వైపు, మనకెంత లాస్ ఉంటుంది, వాళ్ళకెంత లాస్ ఉంటుంది, మనం బేరీజ్ వేసుకుంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. 4, ఈ యుద్ధం జరుగుతున్నంతసేపు భారతదేశ వనరులన్నీ దాని మీదే కేంద్రీకృతం చేస్తాం కదా, అప్పుడు మనకి ఆర్థికంగా ఎంత లాస్, ఇది 4. 5, ఇప్పుడు ఆ సైనికుడు ఎవరైతే కొట్లాడుతున్నాడో వాడు ముందుకెళ్ళి కొట్లాడతాడు, ప్రాణాలు పోతాయి వాడికి, వాడి పరివారం. మనం హ్యూమన్ రైట్స్ అని అదని ఇవన్నీ మనం చాలా చెప్తా ఉంటాం. మనం చాలా శాంతి దేశం, హ్యూమన్ రైట్స్ని మనం కాపాడుతాం. మరి ఇవన్నీ హ్యూమన్ రైట్స్ కిందకి వస్తాయి కదా, ఎంతమంది ప్రాణాలు పోతాయి. ఎమోషన్ కరెక్ట్, అందరి ఎమోషన్స్ దే ఆర్ వెల్ టేకెన్. బట్ దీనికి ఒక వ్యూహం ఉంటుంది. ఎలాగ మనం యుద్ధం చేయకుండా కూడా ఎదుటివాడిని మనం ఒప్పించగలము, ఎదుటివాడిని మనం కాళ్ళ బేరానికి తీసుకురాగలము అనే దానికి ఒక వ్యూహం ఉంటుంది. కానీ ఇది రైట్ టైం అంటారా? ఆ డెసిషన్, ఆ వ్యూహాన్ని అమలు చేయడానికి రైట్ టైం అంటారా? దీనికి ఇప్పుడు ఒక 2 దేశాలు కొట్లాడుతూ ఉంటే దాని చుట్టుపక్కల స్ట్రాటజీ చాలా ఉంటుందండి. అంటే వేరే దేశాల ఏమంటుందని వాళ్ళ జోక్యం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది వీటి మీద. అలా చూస్తే ఇది సరిగ్గా తీసుకున్న నిర్ణయం. మనం ఎంత కొట్టాలనుకున్నాం అంత కొట్టేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనం మాట మీద నిలబడే వాళ్ళమని ముందు పేరు వస్తుంది. ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది అది. వీళ్లకు ఇలా జరిగింది, పహల్గాంలో ఇలా జరిగింది, ఉగ్రవాదుల్ని కొట్టాలనుకున్నారు, కొట్టారు, తర్వాత ఆగిపోవాలనుకున్నారు, ఆగిపోయారు. మనం చెప్పిన మాట మీద మనం నిలబడ్డాం. మాకు వేరే దాంతో సంబంధం లేదు, మీ దేశంతో సంబంధం లేదు, మీ దేశం మేము వ్యతిరేకులం కాదు, మీరు శాంతియుతంగా ఉండండి, మేము ఉంటాం, కానీ ఉగ్రవాదం మాకు నచ్చదు, మీరు కూడా ఒప్పుకోవద్దు, మీ దాంట్లో ఉంటే మేము ఒప్పుకోము, మేము కొట్టేస్తాం అని మనం చెప్పాం, చేసాం. ఓకే. కానీ అందరూ ఆశించింది ఏంటంటే పిఓకేని కూడా తీసుకొచ్చేస్తారు ఈసారి, ఇంకా ఆల్మోస్ట్ ఆ స్టేజ్ వచ్చేసింది అనుకున్నారు. మొదటి 3 రోజుల్లోనే పాకిస్తాన్కి అపారమైన నష్టం జరిగింది. ఒక్క క్షిపణి కూడా భారత గడ్డను తాకకుండా మనం అడ్డుకోగలిగాం అనేటువంటి నమ్మకంతో పిఓకే మనకు వస్తుంది అనుకున్నారు. సో పిఓకే రావడం లేదా పిఓకేలోకి వెళ్ళి యుద్ధం చేయడం, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మనం కాశ్మీర్ని 1947 తర్వాత 2 భాగాలుగా విడిపాం. ఇప్పుడు రమారమి అంతా 70-75 సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరాలు మనం ఏమంటాం, ఇక్కడికి వచ్చిన ఉగ్రవాదుల్ని ఇండాక్ట్రినేట్ చేస్తున్నారు, అంటే వాళ్ళు వాళ్ళ వైపు మార్చుకుంటున్నారు అంటాం. మరి 75 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరే ఉన్న వాళ్ళు ఎంత మారిపోయి ఉంటారు? మొదటి ప్రశ్న. 2, మీరు అటువైపు వెళ్ళి ఏం చేయాలి, ఏం సాధిస్తాం? మనం అక్కడ ఏమన్నా భూములు సాధించి లేదా భూములు తీసుకుని దున్నుతామా, పొలాలు పంటలు పండిస్తామా? అక్కడ ఏమీ లేదు. నీళ్లు, అవి కూడా మనం వదిలితే వచ్చే నీళ్లు, కొండలు, చలి, ఇది తప్ప ఇంకేమీ లేదు. 3, అక్కడున్న ముస్లిమ్స్, అక్కడున్న దేశవాసులు
మన ముస్లిమ్స్నే ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు మొహాజిర్స్ అన్న లెవెల్లో మాట్లాడుతుంటారు. మరి అట్లాంటప్పుడు మనకి వాళ్ళకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఇన్ని ఉంటే మనం వాళ్ళని తీసుకొచ్చి మన వైపు కలుపుకొని ఏం సాధిస్తాం? ఇది 3. 4, వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా వస్తున్నారు మన వైపు రావట్లేదు. మనం గెలిచి అంటే యుద్ధంలో గెలిచి వాళ్ళని మన వైపు తీసుకోవాలని అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎన్ని దేశాలు వేరే వాళ్ళ మీదకి యుద్ధం చేసి గెలిచి ఆ భూభాగాన్ని తీసుకుని శాంతియుతంగా ఉంటున్నాయి ప్రపంచంలో, మీరు ఆలోచించండి. ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా, మరి ఇంకా గొడవలు జరుగుతూనే ఉంటాయి. మనము పరిష్కారం కదా ఆలోచిస్తాం. కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిపోయి పరిష్కారం కావాలంటే మాకు పిఓకే కూడా వచ్చేస్తే మాకు పరిష్కారం ఉంటుంది అని కదా మనం ఆలోచిస్తాం. మరి అది ఉండదే. కానీ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ కూడా ప్రభుత్వం పెట్టింది అదే కదా, ఉగ్రవాదం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడదాం. ఈ రెండైతేనే మాట్లాడతామని చెప్పాడు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడదామని ఎందుకు అంటున్నారంటే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడితే శాంతి చర్చల వల్ల ద్వారా అది మనకు వచ్చేయాలి. మ్యాప్ డిమార్కెట్ చేసి ఈ భూభాగం మీద మాకేమీ ఎటువంటి హక్కు లేదు, యూఎన్లో కూడా మేము ఒప్పుకుంటాం, మీరు తీసుకోండి, మీరే పెట్టుకోండి, మీ దేశం నుంచి మేము తీసుకున్నామని వాళ్ళు ఒప్పుకోవాలి. శాంతి చర్చల్లో జరగాల్సిన పని అది. అంటే బయలాటరల్ టాక్స్లో జరగాల్సిన పని. యుద్ధం చేసి సాధిస్తామని చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారు? పిఓకే గురించి మాట్లాడతాం, ఏం మాటలు జరిగినా ఇంకా హెన్స్ ఫోర్త్ ఎనీ డిస్కషన్స్ ఆన్ దిస్ విల్ స్టార్ట్ విత్ టెర్రరిజం అండ్ పిఓకే. ఇవి తప్ప మాట్లాడడం. కానీ ఈ టెర్రరిజము పిఓకే వల్ల మేము మీతో యుద్ధం చేస్తామని మనం చెప్పలేదు, లేదా మేము లోపలికి వచ్చి కొట్లాడి తీసుకుంటామని మనం చెప్పలేదు. మనం మాట్లాడతాం అంటున్నాం, డిస్కషన్స్లో ఒప్పుకోండి అంటున్నాం. ఆ డిస్కషన్స్ ఒప్పుకోవడానికే కదా మన డిప్లొమసీ, మన దౌత్యవేత్తలు ఇంత కష్టపడతాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దౌత్య యుద్ధం, ఇప్పుడు ఒక 30 దేశాలను ఎంపిక చేసుకుని 7 టీంలు, మన ఎంపీలు, ప్రతినిధులు అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. దీని ద్వారా సాధించగలిగేది ఏంటి, ప్రయోజనాలు ఏంటి మన దేశానికి? ఇది ఇప్పుడు చాలా సింపుల్ అండి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఏదో చేస్తున్నారండి, మీ ఇంట్లో ఏదో చేస్తున్నారని మాకు ఎట్లా తెలుస్తుంది? మేము మీ ఇంటి పక్కనే ఉంటాం, కానీ మాకెందుకు తెలుస్తుంది? మీరు చెప్పరు కదా. సో ఇప్పుడు మీ ఇంట్లో ఏదో గొప్ప విశ్వ కళ్యాణానికి ఏదో చేస్తున్నారు, ఒక యజ్ఞమో యాగమో ఏదో చేస్తున్నారు, కానీ అది మాకు తెలియాలంటే ఏం చేస్తారు? మీరు ఇన్విటేషన్ ఇస్తారు, రండి మీరు రాలేకపోయారు. దాని తర్వాత మీరు ఏం చేస్తారు? మీరే వచ్చి చెప్తారు. ఇది 2వ పద్ధతి. ఈ 2 అయిపోయిన తర్వాత 3వ పద్ధతి ఏం చేస్తారు? మీరు దీనికి సంబంధించి ఒక బుక్ ఏదో తయారు చేసి మాకు ఇస్తారు, మీరు వీలున్నప్పుడు మీరు చదువుకోండి, మీకు తెలుస్తుంది ఏమో మనం చేస్తున్నది. వాళ్ళని నమ్మంటాం, వాళ్ళ దూతావాసాలు ఇక్కడే ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పాం, మీరు రండి అని చెప్పాం, ఆహ్వానించాం, వాళ్ళని చూపించాం, అన్నీ అయిపోయినాయి. 2, జరిగిన పరిణామాలని, జరిగిన ప్రక్రియని మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తాం. చూడు బాబు, ఇది మనం జరిగింది, ఇది మేము చేసినది, ఇందులో మా తప్పేమో, మేము ఇలా చేసాం, వాళ్ళు ఇలా చేశారు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇది పరిస్థితి. 2. 3వ ప్రక్రియ ఏంటంటే, ఇప్పుడు మనం యూఎన్లోకి ఎప్పుడైనా ఇట్లాంటి డిస్కషన్ జరిగితే వాళ్ళు రుజువులు చూపిస్తారు, మీరు చూస్తూ ఉంటారు, టీవీలో వాటిల్లో చూపిస్తూ ఉంటారు, మీకు మీడియాలో ఈ పేపర్లు ఉన్నాయి, ఇవి పబ్లిష్ అయ్యాయి, వాళ్ళ న్యూస్ పేపర్లు ఇవి చెప్తున్నాయి, మా న్యూస్ పేపర్లు ఇవి చెప్తున్నాయి, ఇవి వాళ్ళ సాక్ష్యాధారాలు, ఇవి ఫోటోలు. ఇది 3. మనం బుక్ అని చెప్పాను, మీ ఇంటి నుంచి మా ఇంటికి మీరు ఇచ్చే బుక్, ఇక్కడ మనం సాక్ష్యాధారం. సో ఈ రకంగా చేయడం దౌత్య వ్యవహారాలని ముందుకు జరపడంలో ఒక గొప్ప అంకం. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుని పంపించిన ఈ 7-8 మంది ఎంపీలు ఎవరైతే వెళ్ళారో వీళ్ళు ఇదే పని మీద వెళ్ళారు. వీళ్ళు దిస్ ఇస్ కాల్డ్ మస్టరింగ్ ది వరల్డ్ ఒపీనియన్. సో ప్రపంచ దేశాలన్నిటికీ ఇవి చెప్పి మనకు అనుకూలంగా ఉన్న దేశాలకి చెప్పడం కాకుండా, మనకు అనుకూలంగా లేని దేశాలకు కూడా వెళ్ళి చెప్పడం అనమాట. మా తప్పు లేదు, మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు అని చెప్పడం. సో ఇలా చెప్పడం వల్ల మనం ఇంకా మన స్నేహభావాన్ని పెంచుతున్నాం, మన విఘ్నతను చూపిస్తున్నాం, మేము ఎంత విఘ్నులం అని చెప్పి. ఇంకొకటి, ఈ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత పరిస్థితులు, ముఖ్యంగా జియోగ్రాఫికల్గా వచ్చినటువంటి ఈక్వేషన్స్లో చాలా మార్పులు వచ్చేసినాయి. అమెరికా పాకిస్తాన్కి ఇప్పుడు అండగా ఉంటుంది, చైనా ఇండైరెక్ట్గా ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది, చైనా పాకిస్తాన్ ఫ్రెండ్స్ అనేటువంటి విషయం అందరికీ తెలుసు. టోటల్ సినారియోలో భారతదేశం ఒంటరిది అయిపోయింది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. మీ అనాలిసిస్ ఏంటి? అది మనకు మంచిది కదండి. మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు గుంపు ఎవరి వైపు ఉంటుంది? ఎవడు బలహీనంగా ఉంటాడో వాడి వైపు ఉంటుంది. వాళ్ళు ఆ గుంపు చేరిన ఆ గుంపు అంతా ఏమవుతుంది? వాళ్ళు బలహీనులు కాబట్టి ఒక గుంపు తయారవుతుంది. ఓకే, ఎవరికి వ్యతిరేకంగా నిలబడతారు? శక్తివంతుడికి వ్యతిరేకంగా నిలబడతారు. ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నారు, భారత్ చాలా శక్తివంతమైన దేశం. అమెరికానే ఒకవేళ పాకిస్తాన్కి సహాయం చేస్తోంది అంటే, అది ఎప్పటి నుంచో చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు నిరాఘాటంగా ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నారు, ఏంటంటే భారత్ ఇప్పుడు ఏ దేశాన్నైనా ఎదుర్కోగల క్షమత సమకూర్చుకుంది, అది బాగా శక్తివంతమైన దేశం. ఇది ఎప్పటి నుంచో రష్యా చెప్తోంది. కాబట్టి రష్యా ఏం మాట్లాడలేదు. చైనా ముందు నుంచే మన మీద భయపడుతూ ఉంది. ఇప్పుడైతే చైనా అసలు ఇంకా దారుణంగా భయపడాలి, ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు ఇవన్నీ మనం కొట్టేసాము చూస్తున్నాం. సో వాళ్ళందరూ అటువైపు నిలబడడం వల్ల మనకు ఒక
మనం చాలా గొప్ప విషయాన్ని సాధించామని చెప్పుకోవాలి. మనల్ని మనం వాళ్ళకి అంటే మనం ఏమీ చెప్పకుండా, ఎక్కడ ఏమీ రాయకుండా, స్పీచ్లు అవి ఇవ్వకుండా ప్రపంచానికి చెప్పింది ఏంటంటే వీ హ్యావ్ అరైవ్డ్, మేము ప్రపంచంలో బాగా శక్తిశాలుడం. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం ఏదైతే మన దేశాన్ని చూసిందో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనకు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కూడా తొందరగా వచ్చేస్తుంది. ఓకే. ఇంకొకటి, మన దేశం ఉపయోగించినటువంటి ఆయుధ సంపత్తి, దీనిపైన కూడా చాలా చర్చ జరుగుతుంది. ఏంటి ఈసారి యుద్ధానికి, మీరు కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్ళు దాటిపోయింది, 26 సంవత్సరాలు. అప్పటికి ఇప్పటికీ యుద్ధతంత్రంలో ఏమైనా మార్పు వచ్చిందా? భారత శక్తి సామర్థ్యాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు శక్తి సామర్థ్యాల్లో చాలా మార్పు వచ్చింది. యుద్ధతంత్రంలో అప్పుడు బాగానే ఉండింది, ఇప్పుడు బాగానే ఉంది, ఒక రకంగానే వస్తుంది. అప్పటికి ఇప్పటికి ఏంటంటే సాంకేతికంగా మనం చాలా అభివృద్ధి ఉంది. అంటే టెక్నాలజీ పరంగా మనల్ని ఎవరు ముట్టుకోలేడు, అంత పైకి వచ్చినాం. ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్లో చూస్తే ఎన్ని క్షిపణులు, ఎన్ని మిజైల్స్ మనం వాడామో అన్ని 90% మిజైల్స్ మనవే, మన భారతదేశంలో తయారు చేసినవి. అంటే దేశీయంగా అంటే ఇట్స్ ఆల్ లైక్ ఇండిజీనియస్లీ మేడ్ వెపన్స్. మనం మన ఆయుధాలను మనం వాడగలిగాం, మన ఆయుధాలు మనం చేసుకున్న ఆయుధాలను వాడగలిగాం. దీన్ని బట్టి ఏమంటే మనకు సామర్థ్యం ఉంది, స్వతహాగా నిలబడగలం. మనం ఏమంటే సెల్ఫ్ రిలయన్స్ అంటాం కదా, అది మనలో ఉందని ఇప్పుడు S-400 రష్యన్ మేడ్ వెపన్స్. అవి మీరు ఒకవేళ నిజంగా ఫాలో అయి ఉంటే ఆప్ సింధూరు, S-400 ఈజ్ ద లాస్ట్ వెపన్. అది మనం అంత దాకా రానిలేదు, అంత దూరం దాకా రానిలేదు. ఒకవేళ వాడున్నా అక్కడొకటి వాడేది ఏముంటుంది, కానీ మ్యాక్సిమం రిలయన్స్ మన వెపన్స్ మీద, మన ఆయుధాల మీద ఉంది. అది మనం చేస్తుంది. కార్గిల్లో జరిగింది ఏంటంటే, కార్గిల్లో మనం బోఫోర్స్ వాడాము. కార్గిల్లో వాడిన వెపన్స్ బోఫోర్స్ అంటే ఫారెన్ వెపన్స్. అది అప్పుడు మన దగ్గర సాంకేతికంగా అంత నిపుణత లేదు. ఈ మిజైల్స్ అవన్నీ ఇంకా మనం టెస్టింగ్ స్టేజెస్లోనే ఉన్నాం, ఆ టైంలో అవన్నీ లేవు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ సాంకేతికంగా మనం చాలా బలపడ్డాం. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామాల తర్వాత దేశీయంగా డెవలప్ అయినటువంటి వెపన్స్ కానీ ఆయుధాలకు కానీ విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది అనేది ఒకటి. ఇంకోటి, మన వాళ్ళు లక్ష్యాన్ని ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు. పాకిస్తాన్లో న్యూక్లియర్ లీకేజీలు జరిగినాయి, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు అన్నీ కూడా ధ్వంసమైనాయి. వీటిపైన ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా కథనాలు రాస్తుంది. ఇది వాస్తవం, నిజంగానే ఇండియాదే పై చేయి అని. మనము పై చేయి మాత్రం కరెక్ట్ అండి, ఇండియా ఎప్పుడు పై చేయిలోనే ఉంది. మనం ఎక్కడైనా పిన్ పాయింట్ చేసి కొట్టగలం అంటే ప్రెసిషన్ స్ట్రైక్స్, అంటే ఆ ప్రదేశానికి మనం గుడిపెట్టి కొట్టగలం అనేది ఇప్పుడు వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఇంతకుముందు ఈ క్షమత ఉంది, కానీ ఇప్పుడు మనకున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనం అంటే మీటర్ బై మీటర్లో కొట్టగలం, అంతలా చూపించాం. ఒకటి కథనాలు అంటారా, మీడియా కథనాలు, మీరు మీడియా వాళ్ళు కాబట్టి మీకు బాగా తెలుసు. కథనాలు చాలా రాస్తారు, కొన్ని మనం చెప్పుకోగలం, కొన్ని మనం చెప్పుకోలేము. నిజమైన న్యూక్లియర్ వెపన్స్ని డ్యామేజ్ చేసి లేదా న్యూక్లియర్ స్టోరేజెస్ని, అది మన DGMO మీటింగ్లో ఎయిర్ ఫోర్స్ వైస్ మార్షల్ చెప్పారు కదా, ఆయన ఏమన్నారంటే అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని మాకు తెలియదు, మీరు చెప్తున్నారు కాబట్టి మేము ఒప్పుకుంటాం, మీరు చెప్తున్నారు కాబట్టి మేము తెలుసుకుంటాం, కానీ మాకు తెలియదు నిజంగా వాళ్ళ దేశంలో ఏమున్నాయనేది. నిజంగా మనం అంటే వాళ్ళ ఆయుధాగారాలు ఎక్కడున్నాయని మనకు తెలియదు, ఎందుకంటే మనం వాటిని గురిపెట్టలేదు. మనం గురిపెట్టింది ఉగ్రవాద స్థావరాలు, కాబట్టి ఉగ్రవాద స్థావరాలని మనం కొట్టాం. కాబట్టి అది నేను నమ్ముతాను, ఎందుకంటే మన DGMOs చెప్పిన మాట ఇది కాబట్టి ఆ మాటను నేను నమ్ముతాను. అమెరికా వెంటనే ఈ అటమిక్ లీకేజ్కి సంబంధించి టీంని పంపించిన, ఎక్స్పర్ట్స్ టీంని, అలానే ఈజిప్ట్ నుంచి బోరాన్ రిలేటెడ్ మెటీరియల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ అయినాయి, ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి. సో పాసిబిలిటీస్ ఉండొచ్చా ఆ జరిగిన ఈక్వేషన్స్ని బట్టి? అది మనం ఇదమిత్తంగా చెప్పలేము, అంటే ఇది ఉంటుంది అని మనం చెప్పలేము. మరి ఎందుకు వచ్చాయో వాళ్ళే చెప్పాలి. అమెరికా అమెరికా వాళ్ళ విమానాలు వచ్చాయి, ఈజిప్ట్ విమానాలు వచ్చాయి, నేను కూడా పేపర్లలో వాటిలో చదివాను. బట్ దీని గురించి మనం వాళ్ళే చెప్పాలి, పాకిస్తాన్ DGMO వాళ్ళే చెప్పాలి. వాళ్ళ వైపు నుంచి కూడా ఏమి కథనాలు ఏమి వచ్చినట్టు నాకేమనిపిస్తుంది. ఇప్పుడు మీ అంచనాల ప్రకారం అసలు ఇంటర్నల్ స్టేటస్, అటు కాశ్మీర్, అఖండ కాశ్మీర్ అన్నాం, మొత్తం కలిపిన కాశ్మీర్లో కానీ పాకిస్తాన్లో కానీ ఏంటి పరిస్థితి? అఖండ కాశ్మీర్ కానీ పాకిస్తాన్లో కానీ ఏంటి పరిస్థితి అంటే, మీరు ఇంకొక సంవత్సరం లోపల నాకు తెలిసి సివిల్ వార్ లాగా వచ్చి పాకిస్తాన్ 3-4 ముక్కలు అయిపోవాలి. బలూచిస్తాన్ ఆల్రెడీ మనకు వార్తలు వచ్చే, వాళ్ళు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు స్వాతంత్రం ప్రకటించేసుకున్నారు, వాళ్ళు రికగ్నిషన్ కోసం వేరే దేశాలను కూడా అడుగుతున్నారు. సింధు పంజాబ్ కూడా విడిపోతాయని నాకు స్ట్రాంగ్గా ఫీలింగ్ ఉందండి, స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే
పాకిస్తాన్ ప్రజలు ఉగ్రవాదం కోరుకోవట్లేదు, వాళ్ళు విసిగిపోయారు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, వాళ్ళు బతకలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే ఏమీ లేనప్పుడు మీరు యుద్ధాలు అవి ఇవి అని అంటున్నారు, ఉగ్రవాదాలు అవి ఇవి అంటున్నారు, ముందు మన దేశాన్ని అభివృద్ధి చేయండి అని వాళ్ళ బాధ. కొన్ని మనకి ఇక్కడ వస్తున్న కథనాలు ఏంటంటే మన వాళ్ళు ఏం చెప్తారు, మనకు మీడియాలో కానీ ఎక్కడైనా చూస్తుంది వాళ్ళంతా మన దేశానికి వ్యతిరేకులు అవి ఇవి. కానీ నిజంగా మీరు మనం కనుక లోపలికి చూస్తే వాళ్ళు వ్యతిరేకం చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఓకే, వాళ్ళు తినడానికే తినలేకపోతే వాళ్ళు ఎలా కొట్లాడతారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం మీద ఈ ఒత్తిడి ఎక్కువ. ఈ ఒత్తిడి కోసమనే దీన్ని అడ్డుకోవడానికే వాళ్ళు ఏమంటారు దాన్ని డైవర్షన్ టాక్టిక్స్ అంటారు కదా, అందుకనే యుద్ధం చేస్తున్నాం, వీడిని ఫీల్డ్ మార్షల్ చేస్తాం, వాడిని అది చేస్తున్నాం, వీడిని పెంచాం, వాడిని తగ్గించాం, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. ప్రజలంతా వాటి మీద ఉంటారని. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. అక్కడ వ్యాపారాలు పనిచేయట్లేదు, ఎవడు పెట్టుబడులు పెట్టట్లేదు, బయట నుంచి ఏ దేశం పెట్టుబడులకు రావట్లేదు. వీళ్ళు ఇంకా అప్పులు తీసుకుంటున్నారు, యుద్ధం కొట్టడానికి వాళ్ళు IMF దగ్గర అప్పులు తీసుకుంటున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళ పరిస్థితి మీకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ దేశ ప్రజలు ఏమనుకుంటున్నారంటే సుఖశాంతులతో ఉండాలి మేము, కనీసం మా వాళ్ళు తినగలగాలి కదా, ఒక పూటన్నా తినగలగాలి. అంటే ఒక 40% ల్యాండ్ మాస్ ఒక విధంగా బలూచిస్తాన్ విడిపోతుందంటే పెద్ద భాగం పోయినట్టు, సింధు విడిపోతుందంటే చాలా ఆల్మోస్ట్ పంజాబ్ ఒక చిన్న స్టేట్ మాత్రమే మిగిలే పరిస్థితి, పంజాబ్ను పాకిస్తాన్ అని పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు పాకిస్తాన్ అనే పేరు ఉంటుందా అనేది కూడా నాకు డౌటే. అది నాకు తెలిసి ఇట్ ఈస్ ఇన్ ఆఫింగ్, సంవత్సరం లోపల పాకిస్తాన్ విడిపోతుంది గ్యారంటీ. అంటే బేసిక్ కారణాలు ఏంటి? ఓన్లీ తీవ్రవాద సమస్యనా, ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయి పాకిస్తాన్లో ఇంటర్నల్గా? మనకి ఒక 5-year ప్లాన్ అని ఉంటుంది, మనం పంచవర్ష ప్రణాళిక. మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి అసలు పంచవర్ష ప్రణాళిక వదిలేండి, 5 నెలల ప్రణాళిక ఉందా? లేదు. మీకు ప్లానింగ్ లేకపోతే మీరు దేశాన్ని అభివృద్ధి ఎలా చేస్తారు? మనం చంద్రుడి మీదకి వెళ్తున్నాం, మార్స్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం మనం చెప్పుకుంటాం, వాళ్ళు ఏం చెప్పుకుంటారు? వాళ్ళ దగ్గర ఏముంది? ఇవేమి మీరు చెప్పినప్పుడు మీకు ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి, పెట్టుబడులు ఎట్లా వస్తాయి? ఇండస్ట్రీ లేకపోతే మీకు ఉద్యోగం ఎక్కడ వస్తుంది? అందరూ వ్యాపారాలు చేయలేరు కదా, వ్యాపారం చేసినా ఏం వ్యాపారం చేస్తారు? ఏముంది వాళ్ళ దగ్గర వ్యాపారం చేయడానికి? ఏమీ లేదు. ఇంతకుముందు ఎక్కడో ఆ బార్డర్స్లో ఓపియం తయారు చేసేవాళ్ళు, గంజాయి అవి పెంచేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా లేవు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకు ఉన్న వనరు లేవు, పోనీ మినరల్స్ ఎక్కువగా ఉన్నాయా? అవి లేవు. నీళ్ళే లేవు వాళ్ళ దగ్గర, మీరు చూస్తున్నట్టు. సో ఇప్పుడు ఈ ప్రకారంగా మీరు ఆలోచిస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా వాళ్ళు ఊరికే ఏదో చెప్తున్నారు, అంటే మేకపోతే గాంభీర్యం ఉంటారు కదా, అరుస్తూ ఉంటారు. అట్లా అరిచారు ఇన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది ఏంటంటే, బాబు ముందు మనం ఆర్థికంగా బాగుపడితే కానీ మనం యుద్ధాలు చేయలేము. ప్రజలు ఎప్పుడు యుద్ధం కావాలని అనుకోరు, అది ఎప్పుడో 1971లో ఏదో జరిగింది, ఆ టైంలో ఏదో అరిచారు. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి ఆలోచిస్తున్నారు. అక్కడున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు మనం చూసాం, అది అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు కదా, అక్కడేమో ఎట్లా ఉంది, అక్కడ మా ఇంట్లో కారు ఉంది, అక్కడ మా ఇంట్లో మేము ఇలా తింటాం, హాయిగా తిరుగుతాం, అక్కడ స్విగ్గీలు బంద్ చేస్తాయి, మేము ఇట్లా పోవచ్చు, అట్లా రావచ్చు. ఇక్కడ పాకిస్తాన్కి రాగానే మీరు బయటకు వెళ్ళలేరు, బయటకు వెళ్తే ఎవడెవరు చంపేస్తాడో తెలియదు, అక్కడ ఏమీ దొరకదు. ఒక్క బ్రెడ్లో కొనుక్కోవాలంటే 50 రూపాయలు 60 రూపాయలు చెప్తాడు. ఒక్క శాండ్విచ్ కొనుక్కోవాలంటే 700-800 శాండ్విచ్. మీరు ఏం తింటారు? మీరు ఏం తినగలరు? సో ఈ పరిస్థితుల వల్ల ప్రభుత్వం మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వం మీద ఎక్కువ ఒత్తిడి రావడం మూలన నాకు తెలిసి తిరుగుబాటులాగా వస్తుంది. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నిన్న కూడా ఒక అనౌన్స్మెంట్ చేశాడు, మళ్ళీ యుద్ధానికైనా మేము రెడీ, మాదే పై చేయని చెప్పి చెప్తున్నాడు. చైనా ఇంకో వైపు నుంచి 50% ఆఫర్లు ఇస్తుంది వెపన్స్ కొనుక్కోవడానికి, ఎయిర్ క్రాఫ్ట్లు తీసుకోవడానికి, వీటన్నిటికీ. మళ్ళీ యుద్ధానికి వెళ్తారనే సంకేతాలు వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. ఇంకోవైపు నుంచి టర్కీ, అజర్బైజాన్ కేవలం మత ప్రాతిపదికన ఈ ఈక్వేషన్ సెట్ అవుతుందని అనుకోవడానికి అవకాశం ఉందా? ఇంకా వేరే రీజన్స్ ఏమన్నా పనిచేస్తున్నాయా? ఇంకేమీ రీజన్స్ లేవండి, అది మత ప్రాతిపదిక. మొదటి విషయం మీరు అడిగింది, వాళ్ళు ఆయుధాలు చూపిస్తున్నారు, ఇక్కడ శత్రువులు వస్తున్నారు. షాబాజ్ షరీఫ్ ఏమంటున్నారంటే మేము కొట్టేస్తాం, గెలిచేస్తున్నాం. నిన్న కూడా చెప్పాడు, మేము గెలిచేసాం, మా దగ్గర అంతా ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తారండి. కౌరవులు పాండవులు కొట్లాడుకుంటున్నప్పుడు మొదటి రోజు యుద్ధంలో నిలబడ్డప్పుడే దుర్యోధనుడు తెలిసి ఇంక మేము ఓడిపోతాం. ఓకే, 2 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, ఏంటి గురు మనం భయంకరంగా వాళ్ళు కొట్టేస్తున్నారు, ఏంటిది అని. ఏం కంగారులో మనం చూసుకుంటానంటే నువ్వు ఏం బాధపడద్దని వీడు వచ్చాడు. వచ్చి తన సైన్యానికి, తన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏం చెప్తాడు, మనదే పై చేయి, వాళ్ళు కొట్లాడలే, పాండవులు ఎంత కష్టపడ్డా మనల్ని కొట్టలేడు, మనం గెలిచేస్తాం. 2వ రోజే దుర్యోధనుడు ఒప్పేసుకుని నా వల్ల కాదు, నేను కొట్లాడలేనని చెప్పి యుద్ధాన్ని ఆపేసి ఉండొచ్చు. చేసాడా? లేదు. చచ్చిపోయేంత వరకు చేయలేదు. పాకిస్తాన్ పద్ధతి కూడా అదే. పాకిస్తాన్ వాళ్ళు కూడా అట్లాగే చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అది చెప్పకపోతే వాళ్ళ సైనికులే చంపేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆసిమ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ చేశారని న్యూస్ వచ్చింది. ఆసిమ్ మునీర్ని ఎందుకు ఫీల్డ్ మార్షల్ చేశారు? ఒక ఊహాగానం చెప్తాను. ఆసిమ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ చేయకపోతే వాడి కింద ఉన్నవాడు
తిరుగుబాటు చేస్తారు. సైన్యం అంతా తిరుగుబాటు చేసే పద్ధతిలో ఉంది. ఓకే. అందుకని ఆ తిరుగుబాటు చేస్తున్న నాయకుడిని తీసుకొచ్చి చీఫ్ని చేస్తారు, వీడిని ఫీల్డ్ మాస్టర్ని చేస్తారు, వీడిని చేస్తారు, వాడిని చీఫ్ని చేస్తారు. వాడు గమ్మున ఉంటాడు, వీడు గమ్మున ఉంటాడు. సో ఒక అండర్స్టాండింగ్ మత ప్రాతిపదిక అంటారంటే ఇది ఎప్పటి నుంచో అండి. హిస్టారికల్గా కూడా అజర్బైజాన్, టర్కీ వీళ్ళంతా మత ప్రాతిపదిక మీదే వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు చేస్తారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా, బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు కానీ బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కానీ ఇండియా చేసినటువంటి సర్వీసెస్ చాలా ఉన్నాయి. మన సైనికుల త్యాగం కూడా ఉంది అందులో. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఇండియాకి వ్యతిరేకం. బంగ్లాదేశ్ని ఒక టూల్గా ఉపయోగించి మళ్ళీ చైనా, పాకిస్తాన్, టర్కీ ఇవంతా కూడా ఒక ఈక్వేషన్ అక్కడ డెవలప్ చేసి ఇండియా వ్యతిరేక కార్యకలాపాలు, చికెన్ నెక్ని కట్ చేసేస్తాం. అసలు ఏంటి ఈస్ట్ ఇండియా సైడ్, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా చూస్తే నిజంగా చికెన్ నెక్ని కట్ చేసేసి భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఎత్తుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? లేవు. అది కేవలం ఊహాగానం. చైనా ఇట్లాంటి పనులు చేయదు. చైనా చాలా తెలివైన దేశం. వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే పాకిస్తాన్ని వాడుకుంటున్నారు. పాకిస్తాన్కి వాళ్ళు అప్పులు ఇవ్వడానికి కారణం కూడా వాళ్ళు రోడ్డు వేస్తున్నారు, చైనా పాకిస్తాన్. ఆ రోడ్డు కోసం అని వాళ్ళు పాకిస్తాన్ మనల్ని కూడా అడిగట్టుకుని వద్దాను, వాళ్ళు అక్కడ వేసుకుంటున్నారు. అది ఒకటి. రెండు, చైనాకి ఒక మార్కెట్ కావాలి. చైనాకి ఇండియా కూడా మార్కెటే, కానీ బట్ అక్కడ కూడా ఒక మార్కెట్ కావాలి. వాళ్ళు ప్రపంచం అంతా వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవాలని చూస్తున్నారు, అది వాళ్ళ ఉద్దేశం. రెండు. మూడు, చైనా యుద్ధం చేసి గెలవాలి అని అనుకుని కనుక, లేదంటే ఆ చికెన్ నెక్ని కొట్టేయాలనుకుంటే 1962లోనే చేసేసి ఉండాలి. వాళ్ళు లోపల దాకా వచ్చారు కదా, అప్పుడే చేసేసి ఉండొచ్చు, చేయలేదు. అది వాళ్ళకి లాజిస్టికల్గా, ఎకనామికల్గా వయబుల్ కాదు. అంటే వాళ్ళ ఆర్మీని నిలబెట్టుకోలేరు. ఇది మూడు. నాలుగు, బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మనకు వ్యతిరేకంగా తయారైంది. బంగ్లాదేశ్ వ్యతిరేకంగా తయారవుతుందని ముందు నుంచి ఊహించింది. ఇది వాళ్ళ, మీరు సైకాలజీ అనుకోండి, మరి ఏమన్నా అనుకోండి, అది మీ ఇష్టం. అదేంటంటే వాళ్ళు ఆ మతం అనే పద్ధతి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటైపోయి వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం అలవాటే కదా. కానీ అదే పాకిస్తాన్ తొక్కిపెట్టబట్టే వీళ్ళు తూర్పు పాకిస్తాన్ వెళ్ళిపోయి బంగ్లాదేశ్ అయింది కదా. ఇప్పుడు ఏమైంది చూడండి, ఆ సమయంలో బంగ్లాదేశ్లో చేతనత్వం తీసుకురావడానికి ముజీబుర్ రెహమాన్ పనిచేశాడు. ఆయన కూతురున్న వాళ్ళు ఇప్పుడు తని తెలిసారు. వాళ్ళు ఏంటంటే, ఆ ముజీబుర్ రెహమాన్ వాదన ఏంటంటే, వాళ్ళు బెంగాలీ కల్చర్ని, ఇప్పుడు కశ్మీరియత్ అని మనం ఎట్లా అంటామో అట్లా బెంగాలీ కల్చర్ని వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారు. అంటే బెంగాలీ కల్చర్ అనేది మతం కంటే ఎక్కువ. వాళ్ళందరూ కలిసి దుర్గా పూజ చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ ముస్లిమ్స్ కూడా ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకునేవాళ్ళు, అక్కడ నేసిన చీరలు కట్టుకునేవాళ్ళు. ఇట్లాంటి దాన్ని బెంగాలీ కల్చర్ అనేవాళ్ళు. కవితలు రాసేవాళ్ళు, కథనాలు చెప్పేవాళ్ళు, ఏమైనా నాటకాలు వేసేవాళ్ళు. ఇది బెంగాలీ కల్చర్. ఇప్పుడు ఆ కల్చర్ మెల్లిగా దాటి ఇస్లామైజేషన్ వైపు, అంటే వాళ్ళు మత ప్రాతిపదికని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని గ్రూప్స్ చేస్తున్న ప్రచారం ఇది. అక్కడ కొన్ని మాడ్యూల్స్, ఈ ఐసిస్ ఇవన్నీ విడిపోయిన తర్వాత వచ్చిన మాడ్యూల్స్ వీళ్ళని ఏమంటారు, దాన్ని వాళ్ళ వైపు తీసుకోవడం వల్ల. సో అంటే ఇది మళ్ళీ ఒక చుట్టుపక్కల దేశాలు, భారతదేశానికి అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఇటు పక్కన బంగ్లాదేశ్ అన్ని శత్రు దేశాలు అనేటువంటి భావాన్ని పెంపొందిస్తున్నాయి. అలా ఉండడం కూడా మనకు ఒక రకంగా మంచిది, ఎందుకంటే మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాం. మొదటిది. రెండు, ఇవన్నీ కలిసి చుట్టుపక్కల ఉన్నా కూడా మనల్ని ఏమీ చేయలేడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పేదరికం అంత గొప్పది, వాళ్ళంత దారుణమైన పేదరికం. మీరు అది ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రపంచం కూడా ఒకటి తెలుసుకుంది ఏంటంటే, ఎంత మన మీదకి వాళ్ళు కక్ష కట్టి యుద్ధం చేస్తున్నా కూడా సమయం వచ్చినప్పుడు మన దేశమే అందరికంటే ముందుండి వాళ్ళకి సాయం చేస్తాం. టర్కీ దానికి ఎగ్జాంపుల్. 2023లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనమే మొట్టమొదటిగా వెళ్ళింది. సో దీనివల్ల ఏంటంటే మన స్థాయి పెరుగుతోంది, కానీ వాళ్ళ స్థాయి ఏం పెరగట్లేదు, వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు. మన స్థాయి పెరుగుతుంది. వాళ్ళని అందరూ ఏమంటున్నారు, వీళ్ళంతా టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ నేషన్స్ ఎట్లా మాట్లాడుతున్నారు, కానీ భారతదేశానికి ఎప్పుడు వాళ్ళు సమతుల్యులు అని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి అట్లా చూస్తే మన స్టేటస్ పెరుగుతుంది. సార్, ఫైనల్గా ఇప్పుడు ఈ ఉద్రిక్తతలో యుద్ధాలు ఆల్రెడీ 2 యుద్ధాలు ఆన్గోయింగ్, యుక్రెయిన్ ఒకవైపు, గాజాలో ఇంకోవైపు జరుగుతుంది. భారతదేశం కొంత సీజ్ ఫైర్లోకి వచ్చింది. ఇప్పుడు అమెరికా గోల్డెన్ డోమ్ అంటుంది. సో మళ్ళీ ఇదేంటి కొత్త టెక్నాలజీ, స్పేస్లో నుంచే మేము క్షిపణులు ప్రయోగిస్తామని చెప్పారు అంటున్నారు. ఏంటి అసలు దాని గురించి ఏమన్నా? స్పేస్లో క్షిపణులు అంటే అది మీరు పాడే ఉండదు, పైన కింద ఉన్న వాటిని సంకేతాల ద్వారా వీళ్ళు పంపిస్తారు. ఇది కొత్త విషయం ఏం కాదండి. మనం ఇప్పుడు ఆప్షన్లో మీరు చూసింది కూడా అదే. ఇప్పుడు చాలా, ఇప్పుడు ఐరన్ డోమ్ అని వాడు చేస్తారు కదా, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. మనం చేసాం ఒకటి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బేసిక్గా వాళ్ళు అమెరికా ఏం చేయాలనుకుందంటే, ముందు వాళ్ళు ఆయుధాలన్నీ తయారు చేసి వేరే వాళ్ళకి అమ్మేవాళ్ళు. ఈ ఆయుధాలన్నీ వేరే వాళ్ళు కొనేవాళ్ళు. వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నాయి అవి ఇవి అని చెప్పి వేరే వాళ్ళు కొనేవాళ్ళు.
అది ఇజ్రాయెల్ కొంచెం ఆపేసి లేదు మేమే తయారు చేసుకుంటామని వాళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళకి వీళ్ళు ఆయుధాలు అమ్మట్లేదు. ఏ పరికరమైనా మీరు కొనుక్కుంటే దాన్ని ఎందుకు కొనుక్కుంటారు? మీరు అది ఎట్లా పనిచేస్తుందని మీరు ఆల్రెడీ ఒకసారి చూసుంటారు కాబట్టి కొంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆయుధాలు పనిచేస్తున్నాయి, బాగా పనిచేస్తాయని మనకు తెలుసు కాబట్టి మనం అవి కొంటాం. అమెరికా ఆయుధాలు పనిచేస్తున్నాయని మనకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ F-36, F-16 ఇవన్నీ మనం కూడగొట్టేస్తున్నాం కదా. మరి వాళ్ళు ఎవడు కొంటాడు? వాళ్ళకి ఆర్థికంగా దెబ్బ. అమెరికాకున్న వాణిజ్యం, గొప్ప వాణిజ్యం వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవడమే. ఓకే. సో ఆయుధాలు వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు? వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవాలంటే అందరికంటే గొప్ప విషయం మా దగ్గర ఉంది అని చెప్పుకోవడం, మార్కెటింగ్ టెక్నిక్. అదే వాళ్ళు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆప్ సింధూర్లో భారతదేశం చూపించిన సాంకేతిక నిపుణత ప్రపంచం అంతా చూస్తుంది. సో అట్లా చూస్తూ ఉండిపోయిన ప్రపంచం ఇప్పుడు ఏమంటుందంటే భారత ఆయుధాలు కొనుక్కుందాం మనం. కాబట్టి మార్కెట్ షిఫ్ట్ అవుతుంది. మార్కెట్ షిఫ్ట్ అయితే వాళ్ళు పడిపోతారు. ఏ యుద్ధం జరిగినా వాణిజ్యం కోసమే జరుగుతుంది. వాళ్ళ దేశం ఆర్థికంగా బాగుండాలన్న దాని గురించి జరుగుతుంది. ఇప్పుడు అమెరికా చేస్తుంది కూడా అదే ప్రయత్నం. ఇప్పుడు ఆకాష్ తీరుకి చాలా డిమాండ్ వచ్చింది. ప్రపంచ దేశాలు ఆర్డర్స్ ఇస్తున్నాయి. ఒక 7 దేశాలు ఆల్రెడీ లైన్లో ఉన్నాయని చెప్పిన దాన్ని కౌంటర్ చేసేటువంటి వ్యూహంగానే దీన్ని చూడాలి. అలాగే అనుకోవాలి. ఇప్పుడు మేము ఇలా అంత గొప్పగా చేసామంటే ఇప్పుడు వేరే దేశాలన్నీ లైన్గా నిలబడతాయి. మమ్మల్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోండి. కెనడా ఆల్రెడీ చెప్పింది మమ్మల్ని కూడా మీరు అందులో ఇంక్లూడ్ చేసుకోండి, మేము కూడా అందులోకి రావాలనుకుంటున్నాం, మాకు కూడా అమ్మండి మీరు అని. డబ్బులు కదా, డబ్బులు వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు మన దేశం చెప్తున్నటువంటి వాటికి అక్కడ అమెరికా ప్రపోజ్ చేసిన దానికి నిజంగా స్పేస్లో ఒక క్షిపణిని నిలబెట్టి ఇంకో ప్రాంతం నుంచి వచ్చేటువంటి క్షిపణిని కొట్టడం అనేది సాధ్యం. ఇది స్టార్ వార్స్ సినిమాలు వీటన్నిటితో పోలుస్తారు. రొనాల్డ్ రేగన్ ప్రపోజల్స్ ఏదో మాయాబజార్ సినిమా చూసినట్టు అలా కాదండి. అది పైన ఎక్కడ నిలబెట్టరు, అది వాళ్ళ దగ్గరే ఉంటాయి, భూమిలోనే ఉంటాయి, అక్కడ వాళ్ళ బేసెస్లోనే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అది నెట్వర్క్లో ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. అది మీరు ఇక్కడ నుంచి సిగ్నల్స్ ద్వారా అంతా పనిచేస్తుంది. సాంకేతికంగా మీరు ఇక్కడ నుంచి సంకేతాలు పంపిస్తారు, ఆ సంకేతాలు పైదాకా వెళ్ళి అవి రిఫ్లెక్ట్ అయ్యి దీన్ని యాక్టివేట్ చేసి పైకి. అంటే ఫ్యూచర్ వార్ఫేర్ అంతా ఇక ఇలానే జరుగుతుంది. ఒకటి వార్ఫేర్ ఇలా జరుగుద్దో లేదో తెలియదు కానీ భయం మాత్రం పెంచుతారు. ఇలా భయం పెంచి యుద్ధం చేయకుండానే గెలిచేయచ్చు. ఓకే. ఇప్పుడు మీరు నేను కొట్టేసాను, నా దగ్గర ఇంత ఉంది అంతుంది అంటే ఇది కూడా భయపడిపోయి వద్దురే బాబు నేను కొట్లాడను అని చెప్పే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశమైనా ఏం చూస్తుందండి, వాళ్ళ ఆర్థిక స్తోమత బాగుండాలి, తన దగ్గర ఉన్న ప్రజలు బాగా తిని హాయిగా బతకగలగాలి అని. అది లేకపోతే వాళ్ళు ఎలా కొట్లాడతారు? రైట్. సో ఆ దాకా వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఓవరాల్గా భారతదేశం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఖచ్చితంగా విజయాన్ని చేకూర్చేటువంటి అంశాలతో ముడిపడి ఉన్నాయని విశ్లేషిస్తున్నారు కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారు. అలానే ఆధునిక యుద్ధ పరంపరలో మన ఆయుధాలకి గొప్ప గౌరవం లభించింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఇక అంతర్గత కుమ్ములాటలతో పాకిస్తాన్ అనే పేరే త్వరలో కనుమరుగైపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.